కామారెడ్డి జిల్లాలో సీఎం కేసీఆర్ కు టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. 24 గంటల ఉచిత కరెంటుపై కామారెడ్డి చౌరస్తాలో చర్చకు తాను సిద్ధమని సీఎం కేసీఆర్ చర్చకు వస్తారా అని ప్రశ్నించారు. 24 గంటల ఉచిత విద్యుత్ ఇస్తున్నట్లు కేసీఆర్ నిరూపిస్తే అటు కొడంగల్లో ఇటు కామారెడ్డిలో తాను నామినేషన్ ఉపసంహరించుకుంటానని రేవంత్ రెడ్డి అన్నారు. గంటలు ఇవ్వకపోతే కామారెడ్డి చౌరస్తాల నీ ముక్కు నేలకు రాసి ప్రజలకు క్షమాపణ చెప్పాలి, ఈ రైతులకు క్షమాపణలు అడగాలి. మీడియా మిత్రులారు ఇది ప్రముఖంగా తీసుకోండి. సాయంత్రం 3 గంటల వరకు సమయం ఉన్నది. ఈ తెలంగాణ రాష్ట్రంలో గత 6 నెలల నుంచి ఎప్పుడైనా సరే రైతులకు ఉచితంగా 24 గంటల విద్యుత్ టీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చుంటే కల్వకుంట్ల చంద్రశేఖరరావు సవాలు విసురుతున్నా మనం సబ్స్టేషన్లకు వెళ్తాం, లాక్ బుక్ తీద్దాం, అందులో 24 గంటల విద్యుత్ ఇచ్చినట్టు ఉంటే నేను నా నామినేషన్ కామారెడ్డిలో కొడంగల్లో 2 దగ్గరలో ఉపసంహరించుకుంటా. ఈ సవాల్కు సిద్ధమైతే హెలికాప్టర్ వేసుకొని ఫామ్ హౌస్ల నుంచి నేను మా మాజీ మంత్రివర్యులు విద్యుత్ శాఖ మంత్రివర్యులు తీసుకొని వస్తా. నీ విద్యుత్ శాఖ మంత్రి నీ సారాలో సోడా పోసిన జగదీశ్వర్ రెడ్డి నువ్వు తీసుకొని రా. ఎందుకయ్యా సిగ్గులేని మాటలు, ఎందుకయ్యా మధ్య తప్పిన మాటలు, ఎందుకయ్యా మందేసిన మాటలు, ఎందుకయ్యా మందిని మధ్యపెట్టే మాటలు. ఇవాళ 24 గంటలు ఇస్తున్నా అని చంద్రశేఖరరావు చెప్తున్నాడు. నేను కామారెడ్డి జిల్లాలో సీఎం కేసీఆర్ కు టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. 24 గంటల ఉచిత కరెంటుపై కామారెడ్డి చౌరస్తాలో చర్చకు తాను సిద్ధమని సీఎం కేసీఆర్ చర్చకు వస్తారా అని ప్రశ్నించారు. 24 గంటల ఉచిత విద్యుత్ ఇస్తున్నట్లు కేసీఆర్ నిరూపిస్తే అటు కొడంగల్లో ఇటు కామారెడ్డిలో తాను నామినేషన్ ని ఉపసంహరించుకుంటానని రేవంత్ రెడ్డి అన్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి కిషోర్ అందజేస్తారు. కిషోర్ చెప్పండి. ఎన్నికలు దగ్గర పడుతుండడంతో ఇటు అధికార పార్టీకు ప్రతిపక్ష పార్టీలకు మధ్య మాటల యుద్ధం జరుగుతుందనే చెప్పవచ్చు. ముఖ్యంగా కామారెడ్డి జిల్లాలో ఇటు ఎన్నికల వేడి వాతావరణం మాత్రం కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా కామారెడ్డి నియోజకవర్గంలో ఇటు సీఎం కేసీఆర్ పోటీ చేస్తుండడం, అలాగే కాంగ్రెస్ పార్టీ టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కూడా బరిలో ఉండడంతో అటు 2 పార్టీల మధ్య మాటల యుద్ధం రోజు రోజుకు పెరిగిపోతుంది. దీనిలో భాగంగానే ఈ రోజు గత 2 రోజులుగా రేవంత్ రెడ్డి అటు నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. ఈ రోజు కార్యకర్తల సమావేశం కూడా కామారెడ్డి కేంద్రంలో కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేస్తున్నారు. సమావేశంలో కొన్ని ఘాటైన వ్యాఖ్యలు కూడా చేశారు. అయితే ముఖ్యంగా గత కొంతకాలంగా అధికార బీఆర్ఎస్ పార్టీ అటు 3 గంటల కరెంట్ కావాలా లేకుంటే 24 గంటల కరెంట్ కావాలా అంటూ కూడా ప్రజల్లోకి వెళ్తున్నారు. కాంగ్రెస్ పార్టీ వస్తుంటే కరెంటు 3 గంటలు మాత్రమే వస్తుంది, అలాగే అధికార బీఆర్ఎస్ పార్టీ ఉంటే 24 గంటల కరెంటు రాష్ట్ర వ్యాప్తంగా ఇస్తామంటూ కూడా అటు సీఎం కేసీఆర్ ప్రసంగిస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో అటు సీఎం కేసీఆర్ కు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. 24 గంటల ఉచిత విద్యుత్ రాష్ట్రంలో వచ్చినట్లయితే దానిపై చర్చకు సిద్ధం, కామారెడ్డి చౌరస్తాలో చర్చకు రావాలంటూ కూడా సవాల్ విసిరారు. 24 గంటల ఉచిత విద్యుత్ ఇస్తున్నట్లయితే నిరూపిస్తే అటు కొరంగల్తో పాటు కామారెడ్డిలో 2 చోట్ల కూడా నేను నామినేషన్ విత్డ్రా చేసుకున్న 3 గంటల సమయం వరకు కూడా నామినేషన్ విత్డ్రాకు సమయం ఉంది. అంతలోపు మీరు చర్చకు సిద్ధమైతే నేను కూడా చర్చకు సిద్ధం అంటూ కూడా అటు రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. మొత్తానికి ఈ రేవంత్ రెడ్డి సవాల్తో ఒకసారిగా జిల్లా వ్యాప్తంగా అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ప్రధానమైన చర్చకు వచ్చినట్లు కూడా తెలుస్తుంది. విద్యుత్ అంశంనే ప్రధానంగా అటు టీపీసీ అధికార పార్టీ ముందుకెళ్తున్న నేపథ్యంలో ఇటు 24 గంటల కరెంట్ పై కామారెడ్డిలో ఇటు రేవంత్ రెడ్డి చర్చకు సిద్ధమనే అంశం తెరపైకి రావడంతో ప్రధానంగా చర్చనీయాంశంగా మారినట్టు తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ కిషోర్. సాయంత్రం 3 గంటల వరకు సమయం ఉన్నది. ఈ తెలంగాణ రాష్ట్రంలో